పార్టీ ఎమ్మెల్యేలు ఎటువైపు కూర్చోవాలి, విపక్షం ఎక్కడ ఉండాలో స్పష్టమైన విభజన ఉంటుంది. ఏ ఎమ్మెల్యే ఏ సీట్లో కూర్చోవాలో కూడా స్పీకర్ నిర్ణయిస్తారు. కానీ నలుగురు ఎమ్మెల్యేల తీరు మరోసారి హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ ట్రెజరీ బెంచ్ల వైపు కూర్చున్నారు. ఆ నలుగురిలో అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్లో ఉన్నట్టు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పారు. గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ తీర్పు వెలువడాల్సి ఉంది. గతంలోనూ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు కూర్చున్నారు. నాడు బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇప్పుడు కూడా అలాగే కూర్చోవడం చర్చగా మారింది. అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎటువైపు కూర్చోవాలి, విపక్షం ఎక్కడ ఉండాలో స్పష్టమైన విభజన ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఎమ్మెల్యే ఏ సీట్లో కూర్చోవాలో కూడా స్పీకరే నిర్ణయిస్తారు. కానీ నలుగురు ఎమ్మెల్యేల తీరు మరోసారి హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ ట్రెజరీ బెంచ్ల వైపు కూర్చున్నారు. ఆ నలుగురిలో అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్లో ఉన్నట్టు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పారు. గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ తీర్పు వెలువడాల్సి ఉంది. గతంలోనూ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు కూర్చున్నారు. నాడు బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇప్పుడు కూడా అలాగే కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. రైట్, తెలంగాణలో మొత్తంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఒకవైపు చర్చకు దారితీస్తుంటే ఇటీవల పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. సమావేశాలకు సంబంధించి ఈరోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటువైపు కూర్చోవాలి అన్న దానిపై అయితే పెద్ద ఎత్తున చర్చ సాగింది. సో వారు ట్రెజరీ బెంచ్ వైపు కూర్చోవడంతో మరొకసారి ప్రతిపక్షానికి ఖచ్చితంగా ఒక అస్త్రం దొరికిందనే భావించాల్సి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో మొత్తంగా గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించిన అరకపుడి గాంధీ, అదేవిధంగా మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు వారు ఇటు ప్రతిపక్షం వైపు కూర్చోకుండా, అంటే బీఆర్ఎస్లో ఉన్న అటువైపు కూర్చోకుండా ట్రెజరీ బెంచ్ల వైపు కూర్చోవటం అయితే తెలంగాణ అసెంబ్లీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై సభలో ఏ విధంగా బీఆర్ఎస్ స్పందించబోతుంది అనేది మాత్రం మరోసారి ఖచ్చితంగా హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎటువైపు కూర్చోవాలి, విపక్షం ఎక్కడ ఉండాలో స్పష్టమైన విభజన ఉంటుంది. ఏ ఎమ్మెల్యే ఏ సీట్లో కూర్చోవాలో కూడా స్పీకర్ నిర్ణయిస్తారు. కానీ నలుగురు ఎమ్మెల్యేల తీరు మరోసారి హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ ట్రెజరీ బెంచ్ల వైపు కూర్చున్నారు. ఆ నలుగురిలో అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్లో ఉన్నట్టు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పారు. గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ తీర్పు వెలువడాల్సి ఉంది. గతంలోనూ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు కూర్చున్నారు. నాడు బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇప్పుడు కూడా అలాగే కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటువైపు కూర్చోవాలనే దానిపై సందిగ్ధత కొనసాగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ట్రెజరీ బెంచ్ వైపు కూర్చోవడం అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఖచ్చితంగా రేపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తే అంశం ఉంటుందా? సో మొత్తంగా ఏం జరుగుతుంది అసలు ఈ వ్యవహారం? ఎస్, వంశీ అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను 5 మంది ఎమ్మెల్యేలకు అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ స్విచ్ ఇచ్చిన నేపథ్యంలో అయితే వీళ్ళు మొత్తం టోటల్గా కూడా వీళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయింపులు చేయలేదు, ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఇటు బీఆర్ఎస్ వైపు కాకుండా అటు కాంగ్రెస్ వైపు కాకుండా ట్రెజరీ బెంచ్ వైపున కూర్చున్నట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీ ఫిరాయింపున్నటువంటి
ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, జగిత్యాల అయితే మొత్తం కూడా ఎమ్మెల్యే సంజయ్ కూడా అయితే వీళ్ళందరూ కూడా ట్రెజరీ బెంచ్ వైపు కూడా కూర్చున్నట్టు తెలుస్తుంది. అయితే అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్లో పార్టీలో కొనసాగుతున్నట్లు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ప్రకటించిన నేపథ్యంలో గతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచ్లో కూర్చున్నప్పుడు ఇదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం టోల్గా కూడా వాళ్ళు బీఆర్ఎస్లో ఉంటే మాత్రం అక్కడ ఎందుకు కూర్చున్నారు, ట్రెజరీ బెంచ్లో కూర్చోవలసిన అవసరం ఏముంది అంటూ కూడా గతంలో కూడా గత అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ యొక్క విషయాన్ని లేవనెత్తారు. కాబట్టి ఇప్పుడు కూడా మొత్తం టోల్గా కూడా అయితే అటు ఇటు కాకుండా ట్రెజరీ బెంచ్ల వైపే ఫిరాయించిన ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచ్ వైపున కూర్చోవడం పట్ల అయితే మొత్తం టోల్గా కూడా ఈ అంశానికి కూడా మొత్తం టోల్గా కూడా అయితే 3వ తేదీ నుంచి 2వ తేదీ నుంచి ఏదైతే అసెంబ్లీ స్టార్ట్ అవుతుందో 2వ తేదీ నుంచి అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అయితే ఈ అంశాన్ని మొత్తం అయితే అసెంబ్లీలో లేవనెత్తే దిశగా అయితే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ వైపు ఉన్నారు అంటూ కూడా అయితే కేటీఆర్ కమెంట్ చేసిన నేపథ్యంలో ఎటు కాకుండా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎటు కాకుండా ఉన్నారు, ఇటు బీఆర్ఎస్లో కాకుండా అటు కాంగ్రెస్లో కాకుండా ఎటు కాకుండా ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని అయితే రాబోయే మళ్ళీ వాయిదా పడ్డ తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత 2వ తేదీన ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తే